ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. రాబోయే పబ్లిక్ పరీక్షల నుంచి ఈ మార్పులు కనిపించబోతున్నాయి. ఈ ఏడాది నుంచి గణితం ఒక్కటే సబ్జెక్టుగా ఉంటుంది. ఇప్పటివరకు 1A 1B ఉండగా వాటిని ఒక్కటిగా మార్చింది. గతంలో ఒక్కో పేపర్ 75 మార్కుల చొప్పున పరీక్షలు జరిగేవి. కొత్త విధానంలో గణితం ఒక్కటే పేపర్గా 100 మార్కుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. 35 మార్కులు సాధిస్తే పాస్ అవుతారు. ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కూడా ఈ మార్పులు వర్తిస్తాయి. ఇక బైపీసీలో బాటనీ జియాలజీ కలిపి బయాలజీగా మార్చేశారు. ఈ పేపరు 85 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో 29 మార్కులు రావాలి. అదే సెకండ్ ఇయర్ లో 30 మార్కులు వస్తే ఆ విద్యార్థులు పాస్ అయినట్టే. ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ లో కూడా ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆయా సబ్జెక్టులకు గతంలో 60 మార్కుల చొప్పున పరీక్ష జరుపుతుండగా పాస్ మార్కులు 21గా ఉండేవి. కాగా ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి గతంలో ఫెయిల్ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు. అంతేకాదు ఈ ఏడాది నుంచి కొత్తగా ఎలెక్టివ్ సబ్జెక్ట్ విధానం కూడా తీసుకొచ్చారు. ఏ గ్రూపు విద్యార్థులైనా మొత్తంగా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్టులైతే 85 మార్కులు, ఆర్ట్స్ అయితే 100 మార్కులు ఉంటాయి.